రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నట్లే కనిపిస్తున్నాయి. దాదాపు 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంక్షోభానికి ముగింపు దిశగా కీలక అడుగు పడింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిపిన భేటీ ఫలవంతంగా ముగిసింది. తుది ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా ఇద్దరు దేశాధినేతల చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. కాగా ఈ చర్చలకు జరుగుతున్న సమయంలోనే రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ మీద తీవ్ర స్థాయిలో క్షిపణులతో విరుచుకుపడింది. 4 ఏళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందా? తుది ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా ఇద్దరు దేశాధినేతలు చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. ఫ్లోరిడాలోని మార్-ఏ లాగో నివాసంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సుమారు 3 గంటల పాటు చర్చించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రాణ ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడమే లక్ష్యంగా చర్చలు కొనసాగాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి 90 నుంచి 95% ఆమోదం లభించిందని ఇరువురు నేతలు ప్రకటించారు. చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. అయితే కీలకమైన సరిహద్దు అంశంపైనే ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఇద్దరి మాటల్లో వెల్లడైంది. ఈ చారిత్రక సమావేశం తర్వాత ఇరువురు దేశాధినేతలు మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న ఈ భీకర యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భయంకరమైనదిగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. దీనికి ముగింపు పలకటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని పేర్కొన్నారు. శాంతి ఒప్పందానికి చాలా దగ్గరలోనే ఉన్నామని భావిస్తున్నానని ఆయన తెలిపారు. జెలెన్స్కీతో సమావేశానికి ముందే తాను పుతిన్తో మాట్లాడినట్టు చెప్పారు. అలాగే యూరోపియన్ నేతలతో కూడా తాను మాట్లాడినట్లు వెల్లడించారు ట్రంప్. కాగా ఇంకా కొన్ని క్లిష్టమైన సున్నితమైన అంశాలు మిగిలి ఉన్నాయని అంగీకరించారు. అందులో ప్రధానమైంది తూర్పు ఉక్రెయిన్ భూభాగమైన డాన్బాస్కు సంబంధించిన అంశమని తెలిపారు. అయినా చివరికి దీనికి పరిష్కారం దొరుకుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. To an agreement on that, and that's a big issue. Certainly, that's one of the big issues, and I think we're closer than we were. Probably it's unresolved, but it's getting a lot closer. That's a very tough issue, and they keep dying. No good. But if things don't happen, they keep fighting, and they keep dying, and we don't want that to happen. He doesn't want it to happen. President Putin doesn't want it to happen. యుద్ధం ఇప్పుడు ముగియాలని, లేకపోతే ఇంకా చాలా కాలం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు అధిక సంఖ్యలో మరణిస్తూనే ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరగడం పుతిన్కు, జెలెన్స్కీకి తనకు ఇష్టం లేదన్నారు. శాంతి చర్చల్లో భాగంగా ఉక్రెయిన్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్రణాళికపై ప్రధానంగా దృష్టి సారించినట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు. శాంతి ప్రణాళికలోని 90% అంశాలపై ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. అమెరికా, ఉక్రెయిన్ మధ్య రక్షణపరమైన హామీలపై 100% స్పష్టత వచ్చిందన్నారు. ఐరోపా దేశాలు కూడా ఇందులో భాగస్వాములు కానున్నట్టు తెలిపారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ సైన్యం స్థాయి ఆయుధ సంపత్తిపై పూర్తిస్థాయి అంగీకారం లభించినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేసే ప్లాన్ తుది దశకు చేరుకుందని జెలెన్స్కీ వెల్లడించారు. కాగా డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీల మధ్య జరిగిన ఈ సమావేశానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. శాంతియుత పరిష్కారానికి ఉక్రెయిన్ తిరస్కరిస్తే బలప్రయోగం ద్వారా అన్ని సైనిక లక్ష్యాలను సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ శాంతి మార్గాన్ని కోరుకుంటే సైనిక శక్తిని ప్రయోగించడం మినహా తమకు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్లోని డాన్బాస్, జపోరిజియా ప్రాంతాల్లో రష్యా సాయుధ బలగాలు మున్ముందుకు దూసుకుపోతున్నాయని ఆయన తెలిపారు. ఉక్రెయిన్లోని జపోరోజై ప్రాంతంలో ఉన్న గులైపోల్, డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్లో ఉన్న దిమిత్రోవ్ పట్టణాలు రష్యా బలగాల హస్తగతమయ్యాయని తెలిసిందని పుతిన్ చెప్పారు. మరో 2 ఉక్రెయిన్ పట్టణాలకు స్వాతంత్ర్యం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో బఫర్ జోన్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా జెలెన్స్కీకి యుద్ధానికి త్వరితగతిన పరిష్కారాన్ని సాధించాలనే ఆలోచన లేనందువల్లే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలే జెలెన్స్కీ వ్యాఖ్యలు కూడా ఇదే సంకేతాలిచ్చాయి. 4 ఏళ్ల యుద్ధంలో ఉక్రెయిన్లోని పలు భూభాగాలను రష్యా ఆక్రమించుకుందని ఆరోపించారు. ఆక్రమణకు గురైన తమ భూభాగాలతో పాటు జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్ని హద్దులుగా పరిగణిస్తామన్నారు. వాటన్నింటినీ తిరిగి అంగీకరిస్తేనే రష్యాతో చర్చల ముచ్చట వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. రష్యాతో సెటిల్మెంట్కు తాము రెడీ అని, అయితే దేశ సార్వభౌమత్వం, భూభాగం విషయంలో అస్సలు రాజీ పడేది లేదన్నారు. ఒకవేళ రష్యాతో శాంతి ఒప్పందం కుదిరిన బలమైన భద్రతా హామీలను పొందటానికి ఉక్రెయిన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. డాన్బాస్ అనేది తూర్పు ఉక్రెయిన్లోని ఒక చారిత్రక ఆర్థిక ప్రాంతం. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల కలయిక. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేంద్ర బిందువుగా మారింది.
రష్యా అనుకూల వేర్పాటువాదులకు ఉక్రెయిన్ మధ్య ఈ ప్రాంతంపై పట్టు కోసం తీవ్ర పోరాటం జరుగుతోంది. వ్యూహాత్మకంగా భావిస్తుండటంతో రష్యా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుంటోంది. అందుకే శాంతి చర్చల్లో కీలక అంశంగా మారింది. అయితే ఈ అంశంపైన చర్చలు దాదాపు కొలికొచ్చినట్టేనని ట్రంప్ ఇప్పుడు చెప్తుండగా డాన్బాస్పై ఉక్రెయిన్ వైఖరి స్పష్టంగా ఉంది. ఇది రష్యా అభిప్రాయానికి పూర్తి భిన్నం. భూభాగాలకు సంబంధించిన సున్నితమైన ఏ నిర్ణయాన్నైనా ఉక్రెయిన్ ప్రజలను సంప్రదించాకే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ లేదా చట్టపరమైన మార్పులు జరగాల్సిన అవసరం ఉంటుందని జెలెన్స్కీ తెలిపారు. యుద్ధం శాంతి చర్చలు జరుగుతుండగా ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు స్లోవియన్స్క్ నగరంపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది రష్యన్ సైన్యం. ఈ దాడుల్లో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారని, 32 మందికి గాయాలయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది. శాంతి చర్చలకు ముందు జరిగిన ఈ దాడి పుతిన్ మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు. దాడిలో మొత్తం 500 డ్రోన్లు, 40 క్షిపణులను రష్యా ప్రయోగించిందని తెలిపారు. గత వారం రోజుల్లోనే రష్యా 2100 డ్రోన్లు, 94 మిసైళ్లతో ఉక్రెయిన్పై భారీ దాడులు చేసింది. కాగా తాము ఉక్రెయిన్ ఇంధన, మిలిటరీ సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేపట్టామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కీవ్ తమ దేశంలోని జనావాసాలపై చేసిన దాడులకి ఇది ప్రతీకారమని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జెలెన్స్కీ చర్చల నేపథ్యంలోనే ఈ భారీ దాడి జరగటం గమనార్హం.